పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాసేపట్లో గాంధీ భవన్లో పిఎస్సి సమావేశం జరగనుంది. ఏఐసిసి ఉపాధ్యక్షుడు ఖర్గే, సీఎం అలాగే పిఎస్సి సభ్యులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఖర్గే. సాయంత్రం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుంది. 12,000 మందికి పైగా గ్రామ అధ్యక్షులకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. మొత్తంగా 40,000 మంది సభకు హాజరయ్యేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. మరోవైపు తాజ్ కృష్ణలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కేబినెట్ కూర్పు, కార్పొరేషన్ చైర్మన్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై చర్చ జరుగుతుందని సమాచారం. మిగిలిన 3 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై నేతలు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారితో ఇప్పటికే ఖర్గే సమావేశమయ్యారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? సో అలాగే ఖర్గే సమావేశాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం ఎల్బీ నగర్లో భారీ బహిరంగ సభ కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీద ఇన్పుట్స్? ఎల్బీ స్టేడియం. తెలంగాణ కాంగ్రెస్ అత్యంత కీలకమైన సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కూడా మంత్రి పదవి ఆశించి పంకపడ్డ నేతలతో నిన్న ఖర్గే తాజకృష్ణ హోటల్లో సమావేశమయ్యారు. అందరినీ కూడా బుజ్జగించినట్టుగా సమాచారం. 1-2 నేతలు అలిగినప్పటికీ 1-2 రోజుల్లో ఇన్ఛార్జ్ సెక్రటరీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన సమావేశం పిఎస్సిలోనూ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ పిఎస్సి సమావేశం మరికొసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. దీనికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా అటెండ్ అవుతారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్ ఎన్నికలలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే. ఇక సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ప్రత్యేకంగా టీపీసీసీ ఆహ్వానించింది. వారందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. వీరితో పాటు మిగతా ముఖ్య నాయకులు, నేతలు కూడా పిలిచారు. దాదాపుగా 40,000 మంది ఈ సభకు హాజరవుతారని సమాచారం. ఓవరాల్గా కొద్దిసేపటి క్రితమే ఖర్గేను ఆది శ్రీనివాస్ కలిసి వచ్చారు. దానికి సంబంధించి మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, ఏం మాట్లాడారు ఖర్గేతో? అంటే నాకు గాంధీ భవన్ నుంచి ఫోన్ వచ్చినమాట వాస్తవమే. ఖర్గే గారు 1-to-1 కలవాలని చెప్పి నిన్నటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ వచ్చింది, 5 గంటల వరకు రావాలని. నేను కాన్ఫరెన్స్లో ముందస్తు కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారిని కలవలేకపోయినా ఆ విషయాన్ని పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సంప్రదించినప్పుడు మీరు వస్తున్నారు కదా, ఎలాగో రేపు 10:30కి వచ్చినప్పుడు ఇక్కడ కలిసి ఏర్పాటు చేద్దామని చెప్పి అన్నారు. ఇంతవరకు దాకా వారిని కలవలేని ఇప్పుడు ఈ పిఎస్సి మీటింగ్లో లేదా తదుపరి వారితో కలిసి వాస్తవ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. క్యాబినెట్లో చోటు కోసం అందరూ ఆశించారు, మీరు కూడా ఆశించారు. మీ ఆశించిన వారందరినీ కూడా నిన్న కలిశారు. మీరు ఖర్గేని కలిసి ఏమడగబోతున్నారు? అంటే గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు ప్రధానంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతము, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందజేసే కార్యక్రమం చేయడం, ఇది ఒక సదస్సును కూడా ప్రధానంగా బూత్ లెవెల్, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వాన్ని కూడా చైతన్యపరచడానికి కోసం ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి సభలో పాల్గొనడానికి ఇప్పుడు పిఎస్సీలో పాల్గొనడానికి వచ్చిన క్రమంలో ఇటీవల అంటే దేశవ్యాప్తంగా కులగణన జరపాలని చెప్పని రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణలో జరిపినటువంటి కులగణలో బీసీలకు సంబంధించినటువంటి లెక్క పక్కాగా తేలిన సందర్భంలో 56.36% ఉందని, ఆ తదుపరి 42% రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించాలని చెప్పని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినటువంటి సందర్భంలో ఈ అంశంలో బీసీల పక్షాన కూడా ఇదంతా పక్కన పెడితే కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ ముందు కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి. గత 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్టీల విషయంలో కానీ, దళితుల విషయంలో కానీ, కొంతమంది రైతులకు సంఖ్యలు వేసిన విషయంలో కానీ వాటిని ఫ్లెక్సీలు వేసి ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం విధానం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. వీటిని ఎట్లా చూస్తారు? ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు అనేకం ప్రజలు చూశారు. ఈరోజు 18 మాసాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం, రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి పార్టీగా, ప్రభుత్వంగా శ్రీ రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం నడుస్తూ ఉంది.